హాయ్! నా పేరు రమేష్ అండి. మనం ఫోటో ఫీచర్ ఛానల్‌తో మనం పరిచయం అయ్యాం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫోటో కెమెరా, స్టిల్ కెమెరా అంటారు. ఈ ఫోటో కెమెరాలో మనం ఆన్ చేసిన తర్వాత స్పీడ్స్ ఎంత పెట్టుకోవాలి? ఏ స్పీడ్ పెడితే మనకి మంచి క్వాలిటీ ఫోటోస్ వస్తాయి? అనేది ఈరోజు చెప్పుకునే టాపిక్. అసలు విషయం ఏంటంటే 125, 5.6 అనేది మనం అందరం తీస్తా ఉంటాం. జనరల్‌గా 5.6, 25, 125 ఎవరు కొత్తగా వచ్చినా పాతోళ్ళైనా సరే ఇదే మెజర్‌మెంట్ మీద ఎళ్ళిపోతా ఉంటది. జనరల్‌గా మనం 50 కాడ నుంచి 30 కాడ నుంచి మనం ఫోటోస్ తీసుకోవచ్చు. 30, 60, 125, 160 వరకు మనం ఐఎస్ఓ స్పీడు 200లో మాత్రమే తీసుకోవాలి. 200 ఐఎస్ఓ స్పీడ్ వల్ల ఉపయోగం ఏంటంటే, మన మెయిన్ పిక్చర్ బావుంటది. మనకి లైటింగ్ కూడాను ఫ్లాష్ పెట్టినప్పుడు 200 ఉండాలి. మనవి ఫ్లాష్ లేదు. ఓన్లీ అక్కడున్న డే లైట్‌లో గానీ, అక్కడున్న లైట్‌లో తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఐఎస్ఓ స్పీడు అక్కడ లైటింగ్‌ని బట్టి మనం పెంచుకోవాలి. అక్కడ బాగా లైటింగ్ తక్కువగా ఉంటే కంపల్సరీ మనం ఐఎస్ఓ స్పీడ్ పెంచుకోవాలి. అక్కడ లైటింగ్ గనక సరిపడా ఉందనుకోండి, మనకు 200 స్పీడ్ సరిపోద్ది జనరల్‌గా అయితే. ఇప్పుడు అలాగే కెమెరా మెను ఉంది. మెనూలో మనం కెల్విన్‌లో తీస్తున్నాం. అలాగే స్టాండర్డ్ పిక్చర్ ఉంది. ఆ స్టాండర్డ్ పిక్చరు స్టాండర్డ్‌లోనే పెట్టి ఎందుకు తీయాలి? కొందరు వీవీఆర్‌లో తీస్తారు. ఆ వీవీఆర్‌లో తీయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? కొందరేమో రాలో తీస్తే బాగుంటది. హైలో కంటేను అంటా ఉంటారు. రాలో ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? మనం రాలో తీసామంటే కంపల్సరీ అది మన కంప్యూటర్‌లోకి రాదు. దానికి సెపరేట్ సాఫ్ట్‌వేర్ కావాలి. అదంతా రిస్క్‌తో కూడిన పని. దానికని చెప్పేసి మనం హైలో పెట్టుకుంటే చక్కటి రిజల్యూషను మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పిక్చర్ వస్తది. దానివల్ల క్వాలిటీ బావుంటది. కెల్విన్‌లో 4 రకాలుంటాయి. ఒకటి ఆటో ఉంటది. ఒకటేమో పోర్ట్రైట్ ఉంటది. అలాగా 4 ఆప్షన్‌లుంటాయి. ఈ నాలుగిట్లో మనకి ఎస్‌డీ పెట్టుకుంటే స్టాండర్డ్‌లో బావుంటది. ఎస్‌డీలో అయితే నీట్‌గా వచ్చేస్తది. వీవీఆర్‌లో పెట్టుకుంటే కొంచెం రెడ్ వస్తది. ఆ రెడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కాకపోతే రెడ్‌లో పెట్టుకున్నప్పుడు మనం కెల్విన్‌లోకెళ్ళేసి ఒక 32 ఆ కౌంట్ తగ్గించుకుంటే మనకి మంచి క్వాలిటీ వస్తది. వైట్ బ్యాలెన్స్ కంపల్సరీ వైట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనం కెమెరాలో ఫోకస్ మోడ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫోకస్ గురించే టెన్షన్ పడతా ఉంటారు. జనరల్‌గా ఈ ఫోకస్‌కి వెనకాల మనకి లాకు, అన్‌లాక్ 2 సిస్టమ్స్ ఇచ్చాడు. ఈ లాక్ వల్ల ఉపయోగం ఏంటి? అన్‌లాక్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు చెప్తాను. జనరల్‌గా మనకి లాక్ ఏసుకున్నాం అనుకోండి, మనకి ఫోకస్ పాయింటు ఒక సైడ్ ఉంటే, ఆ సైడే క్లియర్ అవుతా ఉంటది. లేదు ఈ పక్కన మాత్రమే మనకి క్లియర్ అవుతా ఉంటది. గోల్డ్ ఏసుకున్న వాళ్ళున్నా గాని రిఫ్లెక్షన్ మనకి రాదు. ఆ గోల్డ్ వల్ల మనకి ఆ రిఫ్లెక్షన్ రాకుండా చేస్తది. అదే మనం అన్‌లాక్ చేసుకొనున్నాం అనుకోండి, దాని సబ్జెక్ట్‌ని బట్టి అదే క్లియరెన్స్ చేసుకుంటూ ఉంటది. ఇది ఫోకస్‌లో చాలా ఇంపార్టెంటు పాయింటు. అది మెయిన్ మనం చూసుకుంటే చాలు ఫోటోస్ నంబర్ 1గా వస్తాయి. ఎంత సీనియర్‌లకైనా సరే అక్కడ అందరికి డౌట్ వస్తా ఉంటది. చాలా మందికి తెలియని డౌట్‌లు గూడా అక్కడే పుడతా ఉంటాయి. కొత్త కొత్త డౌట్స్. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ జేస్తాను. ఆ లాకు అంటే మనకి జనరల్‌గా ఈ లాక్ సిస్టము, ఫోకస్ ఎక్కడ తేడా వస్తదంటే, వాళ్ళు యేసుకున్న నగలు మెరుస్తా ఉంటాయి. ఆ ఫోకస్ కరెక్ట్‌గా నగల మీద చేయలేదు. ఔట్ ఆఫ్ ఫోకస్ వచ్చేస్తది. క్లియర్ అయితే ఎనకాల బ్యాక్‌గ్రౌండు లైట్‌గా చమ్కీలు గాని, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతా ఉంటది. అప్పుడు మనం ఏం జేయాలంటే, లాక్ తీసేసి అన్‌లాక్‌లో పెట్టుకుంటే 2 సబ్జెక్ట్‌లు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఈ 3 పాయింట్స్ ఉన్నాయి గదా! ఫోకస్‌లో. ఆ 3 పాయింట్స్‌లో అక్కడ సబ్జెక్ట్‌ని బట్టి ఈ పిక్చర్ బ్లర్ అయిందనగానే మనం వేరే
క్లియరెన్స్, సెంటర్ క్లియరెన్స్ లేకపోతే డాట్ క్లియరెన్స్ తీసుకుంటే అప్పుడు ఆ సబ్జెక్టు మళ్ళీ క్లియర్‌గా వస్తది. ఎమ్మటే మార్చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఫోటోస్ బావుంటాయి. ఆ ఐఎస్ఓ స్పీడు జనరల్‌గా అయితే ఐఎస్ఓ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 200లో పెట్టిన ఐఎస్ఓ 600, 800, 1200 పెడితే మనకి గెయిన్స్ వస్తాయి. అయితే ఫ్లాషు కూడాను లైటింగ్ ఫుల్‌గా ఉంటే మాత్రం తేడా రాదు. మనకి ఎప్పుడైతే ఫ్లాష్ పెడతామో అప్పుడు కంపల్సరీ 200 లేకపోతే 250 పెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తది. మనం ఫ్లాష్ బోన్స్ పైకేసి బోన్స్ ఏసాము అంటే కంపల్సరీ ఐఎస్ఓ స్పీడ్ పెంచుకోవాలి. షట్టర్ స్పీడ్ 125 వల్ల యూజ్ ఏంటంటే మనకి కరెక్ట్‌గా స్పీడు క్యాప్చర్ అవుద్ది. ఎపర్చర్ వల్ల కూడా మనకి ఆహ్, స్పీడుని బట్టి మనకక్కడ లైటింగ్‌ని బట్టి ఎపర్చర్ మార్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ మొత్తం చూసుకొని తీసుకుంటే బావుంటది. ఓకే.